ప్రముఖ వాలెట్ కంపెనీ అయిన పేటీఎం అతి త్వరలోనే తన వాలెట్ను పేటీఎం పేమెంట్ బ్యాంక్లో విలీనం చేయనుంది. అవును, ఇకపై పేటీఎం వాలెట్ కనుమరుగు కానుంది. ఇక దీని కార్యకలాపాలన్నీ పేటీఎం యొక్క పేమెంట్స్ బ్యాంకులో కలిపివేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ నుండి గ్రీన్ సిగ్నల్ రావటమే తరువాయి. ఆర్బీఐ అనుమతి ఇచ్చిన వెంటనే పేటీఎం తన బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ పేటీఎం యొక్క మాతృ సంస్థ అయిన 197 కమ్యూనికేషన్స్ పేటీఎం యొక్క ఆన్లైన్ పోర్టల్పై ఇతర కామర్స్ యాక్టివిటీలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా వాలెట్ సర్వీస్ పేటీఎం యొక్క భవిష్యత్ బ్యాంకింగ్ వ్యాపారంలో భాగంగా మారేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్లో విలీనం కానుంది. కానీ ఇక్కడ పేటీఎం బ్యాంక్ డివిజన్ యొక్క లైసెన్స్ 197 కమ్యూనికేషన్స్ దగ్గర కాకుండా పేటీఎం వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ దగ్గర ఉండటం విశేషం. దీనికి సంబంధించి ముందస్తు కార్యకలాపాలను పేటీఎం ఆగస్టులోనే ప్రారంభించింది. ఇండియాలో అలీబాబా గ్రూప్ యొక్క ఆపరేషన్లకు ఆపరేటింగ్ బేస్గా పేటీఎం ఉండనుంది అనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పేటీఎం వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. పేటీఎం వాలెట్ పేటీఎం బ్యాంకులు విలీనం అవుతాయి కాబట్టి వాలెట్ యూజర్ల పరిస్థితి ఏమిటి, అందులో ఉన్న వారి బ్యాలెన్స్ పరిస్థితి ఏమిటి అనే సందేహాలు సహజంగానే అందరికీ వస్తాయి. అయితే పేటీఎం తన వినియోగదారులకు 15 రోజుల సమయం ఇస్తుంది. ఈ 15 రోజుల్లో పేటీఎం వినియోగదారులు తమ అకౌంట్లోనికి లాగిన్ అయ్యి తమ వాలెట్లో ఉన్న బ్యాలెన్సు తమ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. లేకపోతే వీరి అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ పేటీఎం యొక్క ఒక ప్రత్యేక అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానిపై పేటీఎం ఒక నిర్ణయం వెలువరించే వరకు ఏమీ చేయటానికి వీలు లేదు. అయితే గత 6 నెలల నుండి తమ పేటీఎం అకౌంట్ను అసలు వాడకుండా జీరో బ్యాలెన్స్తో ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు. అలాంటి వినియోగదారులు తమ పేటీఎం అకౌంట్లోనికి లాగిన్ అయ్యి తమ అనుమతిని ఈమెయిల్ ద్వారా పేటీఎంకు తెలియజేయవలసి ఉంటుంది. Like and subscribe Eagle Media Works.